జగనన్న ఫోటో పెట్టుకొని బీద ప్రజానీకానికి 27,000 కళ్ళజోళ్ళిచ్చాను. అనేక వేల గుండెలకు ఈసీజీ గుండె ఆపరేషన్లు చేయించాను. ఇవన్నీ మెచ్చి నేను ప్రత్యక్షంగా కలవలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 28వ తారీఖున నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నూరు నుంచి పోటీ చేయడం నా జీవితం ధన్యమైపోయిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకయ్యా అంటే పేద ప్రజల గుండె లెప్టబని కొట్టుకుంటే వినిపించేది జగనన్న పేరు. అలాంటి జగనన్న స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి రావాలని తలుచుకుంటే వచ్చిందే తడువుగా ఈ నియోజకవర్గ బాధ్యతలను అభుజస్కంధాల మీద పెట్టారు. ఈ 2 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను భుజాల పెట్టుకుని రాజకీయంగా పెద్ద నాయకుడిని చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నన్ను మీ అందరి ముందు దీవిస్తే ఒక ఆజానుబాహువులా ఎదిగి ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమపాళ్లలో తీసుకుని వెళ్ళడానికి కంకణం కట్టుకొని ఉన్నాను. నేను పోటీ చేస్తున్నది తెలుగుదేశం అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర మీద. ధూళిపాళ్ల నరేంద్ర గత చరిత్ర ఏమిటని అడుగుతున్నాను. 25 సంవత్సరాలలో మీరు సాధించింది కోట్లాది రూపాయల సంఘం డైరీ కబ్జా. మీ ఎన్నికల ఫిడివిట్లో 16 క్రిమినల్ కేసుల్లో మీరు ముద్దాయి. అన్ని దోపిడీలు, దొంగతనాలు, వేలాది కోట్ల రూపాయల అవినీతి నీ ఎన్నికల ఫిడివిట్లో 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నా మీద కూడా ఈ నెలలో 3 కేసులు నమోదు చేశారు. ఏంటో తెలుసా? అవి ధూళిపాళ్ల నరేంద్ర గారు నా మీద ఎన్నికల నియమావళిని దాటానని కంప్లైంట్ చేశారు. ఎందుకయ్యా అంటే ఇఫ్తార్ విందు రోజు ముస్లిం సోదరులకు 4 మెతుకుల బిర్యానీ పెట్టారట. అది నేరమట. నా మీద కేసు ఫైల్ చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ధూళిపాళ్ల నరేంద్ర, నా అక్క కూతురు పొన్నూరు లారీ బస్ డ్రైవర్ వలి కొడుకుని ప్రేమిస్తే నేను దగ్గర వివాహం జరిపాను. ముస్లింలకు నేను బంధువుని. ముస్లిం నా సంఘం కలిసినటువంటి రక్తం నా ఇంట్లో ఉంది. వారికి నేను ఆదాపరిస్తే వారు నాకు పూరాపరిస్తే నువ్వెవరో పొలగొట్టాం. ముస్లింలకు నాకు మధ్య మరో కంప్లైంట్ ఇచ్చారు. చర్చిలోనంటే ఈస్టర్ రోజు నేను వెళ్లి ధర్మ పరిపాలనకు మద్దతు ఇమ్మన్నానట. ఆయనది ధర్మ పరిపాలన కాదు కదా, ఆయన దోపిడీ కదా, నాకే ఓటు వేయమని అడిగానని ఒక కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా ఒక ఎన్నికల కేసు ఫైల్ అయింది. మరొక కేసు తెలుసా? 5,000 రూపాయల జీతంతో ప్రజలకు సేవ చేస్తున్న జగన్మోహన్ని మానస పుత్రిక వాలంటీర్లకు భోజనం ఎత్తుకెళ్ళటానికి చిన్న బాక్సులు గిఫ్ట్గా ఇచ్చారట. మరో కేసు ఫైల్ చేశారు. నీలాంటి కోన్ కిస్కా గొట్టం ఎన్ని కంప్లైంట్ ఇచ్చుకున్నా ప్రజల నుంచి నేను దూరం చేయలేవు. ఈ ప్రజానికం నుంచి నేను దూరం చేయలేవు. నేను ఒక్కటే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజున పేద ప్రజల సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే కాఫీ తాగుతూ తన శ్రీమతితో ఆలోచన చేస్తుంది తన బిడ్డల గురించి కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం బిడ్డల గురించి. పాలకుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తన బిడ్డ అన్న రీతిలో వారు ఆలోచన చేసి స్కూల్ను నవీకరించారు. 16 రకాల ఆహార పదార్థాలు
పౌష్టికకరమైన ఆహార పదార్థాలు స్కూల్లో పెట్టాలని వారు నిర్ణయించారు. యూనిఫామ్ ఇచ్చారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. బీద ప్రజానీకం పిల్లలు చదువుకొని పైకి వెళితే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది. అందువల్ల మరొక 15-20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నారో లేదో తెలియదు, కానీ బీద ప్రజానీకానికి మరో 20 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక వారిని మనం గెలిపించడానికి ముందుకు వెళ్ళాలి. నేను ఒక విషయాన్ని చెబుతున్నాను. ఈ నియోజకవర్గంలో నిబద్ధత గల నీతి నియమాలను పాటించే ప్రజా పరిపాలన చేయడానికి, అవినీతికి దూరంగా ఉండడానికి నా కన్న తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను, ఈ నియోజకవర్గాన్ని నేను సాగుతాను. అంతేకాదు, నా సామాజిక వర్గ సోదరులకు నేను చెబుతున్నాను, నేను కులాలకు మతాలకు అతీతమని చెప్పను, కానీ నా సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో 40,000 మంది ఉన్నారు. ధూళిపాళ్ల సామాజిక వర్గం 20,000 ఉన్నారు. నీది హాఫ్ టికెట్, నాది ఫుల్ టికెట్. నాకు బోనస్ గా పార్లమెంట్కి రోసయ్య గారు కూడా ఉన్నారు. మీ 2 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులమైన మాకు ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి అత్యధికంగా ఉన్న పేద ప్రజానీకానికి మేలు చేసే మమ్మల్ని ఎన్నుకోమని అడుగుతా ఉన్నాను. నరేంద్ర పాపాలు పండాయి. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే అతను జైలుకు పోక తప్పదు తప్పదు తప్పదు. నిన్న కాక మొన్న ఎన్నికల స్క్రూటినీ రోజు వారు వచ్చి అర్ధరోజు పోరాటం చేశారు. ఏమిటో తెలుసా? వారు చదువుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ పూర్తి ముద్దబ్బా అనిపించింది అది వింటే. అది ఏంటయ్యా అంటే, నేను 22వ తారీఖు పొద్దున నామినేషన్ వేశానట, 22వ తారీఖు సాయంత్రం బీఫామ్ ఇచ్చానట, అందుకని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలిజిబిలిటీ లేదట. సామాన్య ఎంపీటీసీని అడిగితే చెబుతాడు 18వ తారీఖు నామినేషన్ వేసిన 25వ తారీఖు లోపు బీఫామ్ ఇచ్చుకోవచ్చని. ఆర్ఓ రూలింగ్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణ ఎలిజిబుల్ అని. అయితే వారు చేతులెత్తేశారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటే వారు గెలవలేరట, నేను ఇండిపెండెంట్ అవ్వాలట. అందువల్ల ఆ రోజు నుంచి వారం రోజుల నుంచి వారు ప్రచారం చేయడం లేదు. చెట్టు కింద ప్లీడర్లు 4 పెట్టుకొని లీగల్ గా ఏమన్నా దొరుకుతుందేమని వెతుకుతూ ఉన్నారు. వారి ఈ వ్యయ ప్రయాసలు వృధా అనుకున్నారు. వారం రోజుల్లో జెండా పీకైపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం ఈ నియోజకవర్గంలో నమోదు చేసుకోబోతుందని మీ అందరికీ తెలియచేస్తూ, అటు రోసయ్య గారికి ఇటు నాకు మీ పవిత్రమైన ఓటును వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ, సంక్షేమ సారథి వేదిక వచ్చే లోపు ప్రియతమ నాయకులు పార్లమెంటు అభ్యర్థి కిలార్ రోసయ్య గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను.